సాధారణంగా ప్రేమైన దేవుని బిడ్డలారా, వివాహాలు ఒక మంచి ఉదాహరణ ఈ విషయంలో. కొంతమంది మరి అప్పుడప్పుడు అనుకుంటూ ఉంటారండి, మరి భార్య అందంగా ఉంటే చక్కగా జీవితం అంతా సెట్ అయిపోద్ది, జీవితం అంతా హ్యాపీగా, ఇంక ఏమి కూడా దిగులు లేదు, ఓన్లీ భార్య ఒకటి అందంగా ఉండాలని చాలామంది అనుకుంటారు. బాగా తేలుపుకుంటారనమాట, తెలుపుగా ఉంటారు, మంచి చూడ్డానికి చక్కగా ఉంటారు. ఇక పెళ్ళైనటువంటి మొదటి రోజు నుంచి కూడా గొడవలు 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 గొడవలు. అనేక మంది ప్రియుల సంఘ కాపురులుగా మేము అనుభవిస్తూ ఉంటాం, మేము చూస్తూ ఉంటాం. వారి ఫ్యామిలీస్ చెప్పడం మేము వింటూ ఉంటాం. నేను ఇలా అనుకున్నాను బ్రదర్, ఇలా జరిగింది బ్రదర్. పెళ్ళికి ముందేమో దేవదూతల మాదిరి ఉంది బ్రదర్, పెళ్లి తర్వాత వారి నిజస్వరూపం బయటపడింది బ్రదర్. అలాగే ప్రియుల భార్య కూడా, ఆ వివాహమైన స్త్రీ కూడా పెళ్ళికి ముందు చూస్తే బా ఎంత బాగున్నాడు సార్, అసలు ఆ మాటలు కానీ ఆ ప్రవర్తన కానీ అన్నీ బాగున్నాయి సార్. కొంతమంది చెప్తూ ఉంటారు పిల్లలు, మరి వారి విషయాలు చెప్పు. పెళ్ళి అయింది సార్, పెళ్ళి అయిన తర్వాత ఊహించని మలుపు జరిగింది సార్. నాకు తెలియదు సార్, నన్ను కాకుండా వారి కుటుంబాన్ని మాత్రం వదిలేటట్టు లేడండి, నన్ను మాత్రం పట్టించుకోడండి. ఎక్స్పెక్ట్ అన్ఎక్స్పెక్టెడ్ ప్రియులారా. నేను కొత్త విషయాలే మాట్లాడట్లేదు కదండి. దీస్ ఆర్ ది థింగ్స్ దట్ కొంతమంది ప్రియులారా జాబ్స్ చేరతాం. జాబ్ చేరిన తర్వాత జాబ్ చేరటం వల్ల జాబ్ వచ్చింది అనగానే ఎంత హ్యాపీగా ఉంటారు, ఎంత హ్యాపీగా స్వీట్లు పంచడం, అందరికి చెప్పడం, అంత సెలబ్రేషన్ అంతా జరిగిపోద్ది. కాస్త జాబ్లో చేరి అక్కడ ఆఫీస్లోకి వెళ్ళిన తర్వాత ముందే ఉంటారు, కొద్దిగా రాక్షసులకు తక్కువ మాదిరిగా ఉంటారు. భయంకరమైనటువంటి మన సుపీరియర్ కానీ లేకపోతే మన కొలీగ్స్ కానీ అక్కడ మన ప్రాణానికి విశ్రాంతి లేకుండా, కంటి మీద కునుకు లేకుండా గందరగోళమైన పరిస్థితులు చేసిన వారు కొంతమంది ఎదురవుతారు. ఎందుకన్నా చేరుతుండ్రా జాబ్, కానీ జాబ్ వదులుకోలేరు ఇప్పుడు. ప్రియులర్ ఎంతమందికి అర్థం? ఎక్స్పెక్ట్ ద అన్ఎక్స్పెక్టెడ్. ప్రియులర్ ఈ యొక్క 25 years ఈ యొక్క మన ప్రయాణంలో దిస్ ఇస్ వాట్ వీ హ్యావ్ గాన్ త్రూ. We have gone through so many unexpected things in our church journey. మన యొక్క సంఘ ప్రయాణంలో 25 సంవత్సరాలలో ఊహించని మార్పులు, ఊహించని విధంగా మనము అనుభవిస్తూ వచ్చాం. ప్రేమైన దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో ఇవి తప్పదు అనే విషయాన్ని ఈరోజు నేను జ్ఞాపకం చేస్తాను.